నేను ఆ రోజు 12,50,000 ఇండ్లకు శ్రీకారం చుట్టాను. మామూలుగా ఇండ్లు కడతారు, జగన్మోహన్ రెడ్డి కూడా ఇండ్లు కడుతున్నాడు. ఏం కట్టాడు జగన్మోహన్ రెడ్డి? 1 సెంటు జాగా, అంతే కదా. ఆ సెంటులో అవినీతి. డబ్బులు ఇచ్చాడా మీకు? కేంద్రం ఇచ్చిన 1,50,000 ఇచ్చి నరేగాలో 30,000 ఇచ్చాడు. నేను ఆ రోజు టిట్కో ఇళ్లు మీకోసం పెట్టాను. కేంద్రం 1,50,000 ఇచ్చారు, నేను 1,50,000 ఇచ్చాను, అంటే 3 లక్షలు అయింది. ఇది కాకుండా నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోడ్ల ఎన్నిటికి మీరు చూస్తే 40 అడుగులు 60 అడుగులు సిమెంట్ రోడ్లు, పార్కులు, డ్రైనేజ్, తాగునీరు, ఆట స్థలం, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్ ఇవన్నీ క్రియేట్ చేశా. ఆ ఇల్లు ఎందుకు ఇవన్నీ క్రియేట్ చేశాను? ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది. డబ్బులుండే వాళ్ళు ఒక ఇల్లు కొంటారు, కొన్ని రోజులకు అదొక ఆస్తిగా తయారవుతుంది. అమ్మితే కట్టిన దానికంటే పెట్టుబడి కంటే ఎక్కువ డబ్బులు వస్తుంది. నేను ఆ ఇల్లుగానే మీకు ఇచ్చి ఈరోజు ఆ ఇల్లుగానే బాగా వచ్చుంటే ఆ 3 లక్షల రూపాయల పెట్టుబడి గవర్నమెంట్ పెట్టింది. మీరు 1,50,000 2 లక్షలు పెట్టుంటే 20 లక్షల ఇల్లు, 20 లక్షల ఆస్తి నేను మీకు ఇచ్చుండేవాడిని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది అభివృద్ధి, అది ఆస్తి, అది సంపద. అది చేస్తే మీ ఆదాయం పెరుగుతుంది. అది నా విధానం అని మరొక్కసారి తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే 7,159 ఇండ్లు కట్టాం. ఎంత బాగున్నాయో మీరు చూశారు. పాపం రామానాయుడు గారు నా వెంటబడి కట్టి శాంక్షన్ చేయించారు. నేను ఒకటే మీకు చెప్తున్నాను, ఈరోజు హామీ ఇస్తున్నా, ఆ ఇళ్ళు ఇమ్మీడియట్ గా మీకు ఇచ్చే బాధ్యత రామానాయుడికి అప్పచెప్తున్నా. ఎమ్మెల్యేగా, కాబోయే ఎమ్మెల్యేగా. ఆయన ఒకటే అడిగాడు, ఇప్పుడు వస్తా ఉంటే ఏం ఫెస్టివల్ కాదు, ఏ ఫంక్షన్ మీది? ఏదో ఫెస్టివల్, ఆగస్టులో వచ్చే ఫెస్టివల్. ఆయన ఒకటే కోరాడు, సార్ ఇండ్లని ఉచితంగా ఇవ్వాలి, శ్రావణ మాసంలో గృహ ప్రవేశం చేయడానికి ఆమోదించండి, చేపిస్తాను. జూన్ 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి, ఆగస్టులో శ్రావణ మాసం వస్తుంది. మీకేం చేయాలని ఆలోచించిన నాయకుడు నిమ్మల రామానాయుడు. ఆలోచించారా? ఒక నాయకుడు ఆలోచన ఎట్టుంటుందో. శభాష్ నిమ్మల రామానాయుడు, నీ సేవాభావానికి మనస్ఫూర్తిగా అభినందనలు. నేను హామీ ఇస్తున్నా, ఉచితంగా ఇస్తాం. ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో గృహ ప్రవేశాలు. అది ఆస్తి అవునా కాదా? ఇది మనం చేయాల్సిన పనులు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు అన్ని వర్గాలు ఈరోజు 1 సెంట్ ఇచ్చారు. ఆ ఊరికి కూడా మీరు పోలేరు, అయినా పర్వాలేదు, నేను దాన్ని కూడా నిర్లక్ష్యం చేయను. ఎక్కడైనా డబ్బులు ఇవ్వకపోతే డబ్బులు ఇచ్చి ఆ ఇండ్లు కూడా పూర్తి చేసే బాధ్యత, అవసరమైతే అదనంగా ఫండ్స్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నాకు కక్ష లేదు. నేను రివర్స్